హాయ్ అండి అందరికీ. యాక్చువల్లీ నేను ఒక స్టోరీ చెప్దామనుకుంటున్నా. ఇది యూట్యూబ్లో చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే ఐడియా లేదు. బట్ రియల్ స్టోరీ నాకు ఎప్పటి నుంచో షేర్ చేయాలనిపించింది, చేస్తున్నా. అదర్వైజ్ ఏమైనా బ్యాడ్ ఒపీనియన్ ఉంటే కమెంట్ చేయండి. సారీ. యాక్చువల్లీ నేను ఒక టూ క్యారెక్టర్స్ చూశాను. ఈ రియల్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమో బాగా డబ్బు ఆస్తులు అంటే చాలా ఇది వాళ్ళకి వచ్చేసి ఒక 5 మెంబర్స్ ఏమో పిల్లలు ఉంటారు. ఇంకొక అతనికి కూడా 5 మెంబర్స్, అతనికి కూడా 4 మెంబర్స్. సేమ్ ఇద్దరికి నాకు తెలిసి వాళ్ళ రిలేటివ్స్ అయితే కాదు. ఒకరికేమో 4 మెంబర్స్, ఒక అమ్మాయి. ఇంకొకరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండొచ్చు అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. ఉంది కానీ చెప్పదలుచుకోవట్లేదు. అలా ఉంటారు అనమాట. అది విషయం చెప్తాను, చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వ్యక్తి వచ్చేసి డబ్బు అన్నా ఆస్తులన్నా వాళ్ళకు అవే ఎక్కువ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. పిల్లలంటే నెగ్లిజెన్సీ, వాళ్ళంటే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. పిల్లలనైతే నేను చూసిన ప్రకారం వాళ్ళైతే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎప్పుడు ఆస్తులు డబ్బుల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మేబీ ఆస్తులు కొనుక్కుంటూ ఉండేవాళ్ళేమో. ఆస్తులు అయితే సంపాదించుకున్నారు మొత్తానికి, ఓకే గుడ్. బట్ పిల్లల్ని అయితే చాలా నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు, అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను, వాళ్ళకు పెద్దగా ఆస్తులు అయితే ఏం లేవు నాకు తెలిసి అయితే. కానీ వాళ్ళ పిల్లల్ని బాగా, అంటే పిల్లల్ని పట్టించుకుంటూ, వాళ్ళు గైడ్ చేసుకుంటూ, వాళ్ళు చదివించుకుంటూ వచ్చారనమాట. అలా జరిగింది. ఎవరైతే ఫస్ట్ వ్యక్తి ఉన్నాడో, ఫస్ట్ క్యారెక్టర్ ఉన్నారో తనైతే ఏ రోజు పిల్లల్ని పట్టించుకున్నది లేదు, వాళ్ళకి గైడ్ చేసింది లేదు. కాబట్టి వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఆస్తే ఆ డబ్బులే వాళ్ళు ముంచేటట్టుగా తయారైనాయి ప్రస్తుతానికి, ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఆస్తి కోసమే వాళ్ళు వాళ్ళ ఫాదర్ని, ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళు కొట్టడానికి, తిట్టడానికి, రోజు రచ్చలు, ప్రతిరోజు నా ఆస్తి అన్న నమ్మకంతో వాళ్ళు కూడా పెద్దగా ఏమీ ఇండివిజువల్గా కూడా డెవలప్ అయింది ఏమీ లేదు. అసలు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు అలా రెడీ అయ్యారు. మేబీ వాళ్ళ అమ్మ ఉందా అంటే నాకు ఐడియా లేదు. పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారు. ఇప్పుడు ఆయన డబ్బుని ఆస్తిని నమ్ముకున్నాడు కాబట్టి అనుభవిస్తుండు. ఎలా అంటే అసలు అతనికి ఫుడ్ కూడా పెట్టలేని పొజిషన్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఏ విధంగా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయినా కూడా చూసుకునే మెంటాలిటీ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకు బిహేవియర్ కూడా తెలీదు ఎలా అనేది. కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి ఆస్తిని డబ్బుని నమ్ముకున్నారు వాళ్ళు. పిల్లల్ని పట్టించుకోవడంతో ఈ స్థితికి వచ్చాడు తను. ఎవరైతే సెకండ్ క్యారెక్టర్ ఉన్నాడో వాళ్ళు ఉన్న కాడికి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ, వాళ్ళకు మంచి గైడ్ చేస్తూ, మంచి వేలో వెళ్ళాలని వాళ్ళు చెప్పడం అనే కాదు, మేబీ వాళ్ళకు అంత ఆస్తి, అంత లగ్జరీ లేదు కాబట్టి, ఏమీ ఐడియా లేదు, ఏమీ అంతగా లేవు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి వేలో వెళ్ళారు, బాగా సెటిల్ అయ్యారు, బాగా చదువుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడైతే. ఫైనలీ ఏంటి అంటే, పిల్లల్ని ఎప్పుడైనా మనకు ఉన్న దాంట్లో చూసుకోవాలి, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి మనం ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ మంచి బిహేవియర్, సమాజంలో ఎలా ఉండాలి అని నేర్పించాలి అంతే. తన వంతుగా తన ప్రేమ పంచాలి ప్రతి ఒక్క పేరెంట్స్. పంచకుంటే ప్రతి ఒక్క పిల్లలు అలాగే తయారవుతారు. బట్ కొంతమంది అయితే రేర్గా వాళ్ళ పేరెంట్స్ని చూసి వాళ్ళు ఇలా ఉన్నారు, మనం అలా కాకూడదు అనే ఉద్దేశంతో మంచి వేలో వెళ్తారు. అది చాలా రేర్గా జరుగుతుంది. కాకపోతే కొంతమంది
పట్టించుకుంటేనే కొంతమంది మంచి వేలో వెళ్తారు, పట్టించుకోకపోతే కొంతమంది అలా తయారవుతారు. ఫైనలీ నాకు కూడా వాళ్ళు అతను అలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నాకు కూడా నచ్చలేదు ఆ క్యారెక్టర్ అయితే. ఫైనలీ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చూసుకున్నారో, ఎవరైతే వాళ్ళ పిల్లలు గైడ్ చేశాడో అతను ఈరోజు హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవరైతే భూమిని, ఆస్తిని, డబ్బుని నమ్ముకున్నారో ఈరోజు వాళ్ళ పిల్లలతోనే వాళ్ళు దెబ్బలు తింటున్నారు. అదే అనమాట. ఎప్పుడైనా మన దగ్గర ఉన్న దాంట్లో పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ సమాజంలో ఎలా బతకాలని నేర్పిస్తే చాలు. నాకు తెలిసినంత వరకు అంతే. ఆస్తులు ఎప్పుడు అన్నాలో పెట్టవు. అది అనమాట. ఎంత సంపాదించినా లాస్ట్కి మనకు దాని ద్వారా వచ్చేది ఏమీ లేదు. కాబట్టి పిల్లల్ని సెట్ చేయాలి. పిల్లల్ని పుట్టించుకున్నాక వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చినప్పుడు పట్టించుకోవడం కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళు గైడ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అతను గైడ్ చేయలేదు, పట్టించుకోలేదు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అతన్ని కేర్ చేయడం కూడా మానేశారు, కొట్టడానికి పోయేవాళ్ళు. మేము చూసామన్నమాట. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు వదిలేయకూడదు. వదిలేసినా కొంతమంది సెటిల్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని చెప్పను. కానీ కొంతమంది రేరుగా తెలివిగా, అంటే సమాజంలో మంచి చెడు చూసి మంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, చెడు చూసి చెడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అలా కాబట్టి పిల్లల బాధ్యత మనం తీసుకోవాలి. పేరెంట్స్గా వాళ్ళకి గైడ్ చేయాలి, మంచి వేలు పోవడానికి అవకాశాలు ఇవ్వాలి. నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు హెల్ప్ చేయాలి. లేదు అనుకుంటే వాళ్ళకు ఒక మంచి మాటలు చెప్పి సమాజంలో మంచిగా బ్రతికేటట్టు చేయాలి. అది పేరెంట్స్గా ఉన్న బాధ్యత. అది చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.